స్కూల్ ఎట్లా నడుస్తుందా అన్నది సర్పంచ్ పట్టించుకోవద్దా? సర్పంచ్కి అధికారాలు ఉండొద్దా? మాస్టర్ రాకపోతే మాస్టర్ ఎందుకు రాలేదు, నిన్న మీరు సెలవు పెట్టారా, ఎందుకు సెలవు పెట్టారు, ఎక్కడున్న సెలవు చీటీ చూపించండి అని చెప్పి అడిగే అధికారం. 95-96 ముందు ఈ వ్యవస్థ ఉండేది సార్. ఊర్లో సర్పంచ్ ఆ టీచర్ని తెచ్చుకుని అడిగేవారు. విద్యా కమిటీలు వచ్చిన తర్వాత సర్పంచ్ పవర్ పోయింది ఊర్లో పైన. విద్యా కమిటీలు ఒకటే కాదు, ఇప్పుడు విద్యా కమిటీలు ఏమి లేవు. ఇప్పటికైనా 95లో అయినా పేరుకు కొద్ది రోజులు సర్పంచ్లకి పైన అజమాయిషి ఇచ్చారేమో, కానీ ఇవాళకి కూడా ఆ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లే నడిపిస్తారు వాళ్ళు ఎవరికి జవాబుదారీలు కాదు. లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, మండల ప్రజా పరిషత్కి వాళ్ళకి ఏమి పవర్స్ లేవు. లోకల్ ఎస్ఐ ఏదన్నా సరిగ్గా పనిచేయకపోతే అడిగే అధికారం లేదు. ఎందుకు ఇంకా ఈ స్థానిక సంస్థలు? నా మండలానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ నేను అజమాయిషీ చేయలేకపోతే నేను ఏ రకమైన ప్రజా అప్పుడు మళ్ళీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవునండి. ఇప్పుడు లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్? ఇప్పుడు కరెక్ట్ ఇండైరెక్ట్ గా ఉంది, ఎప్పుడు డైరెక్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడుంది ఇండైరెక్ట్ గా? అన్ని తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దొడ్లో పెట్టారు. మీ పార్టీ విధి విధానాలు అది ఉంటుందా? వికేంద్రీకరణ, పవర్స్, అధికారాల వికేంద్రీకరణ ఒక ప్రధానమైన అంశం. జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణ అన్నప్పుడు అందరూ వ్యతిరేకించారు కదా సార్. ఏం వికేంద్రీకరణ చేశాడు ఆయన? అభివృద్ధి వికేంద్రీకరణ, 3 ప్రాంతాల అభివృద్ధి పేరుతో 3 రాజధానులు అన్నారు కదా, వ్యతిరేకించారు కదా సార్. కొంచెంసేపు సీరియస్ గా మాట్లాడు. ఓకే సార్, సీరియస్ గా సార్, సీరియస్ గా సార్, సీరియస్ పాయింట్ సార్ ఇది కాదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణతో 3 రాజధానులు అన్నారు, వ్యతిరేకించలేదా? వికేంద్రీకరణ అంటే ఇందాక ఏంటి దాని డెఫినేషన్ ఏంటో మీరే చెప్పండి. స్థానిక ప్రభుత్వాలకి అధికారాలు ఉండటం, మీ మండల అధ్యక్షుడు, సర్పంచ్, జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో మీ స్కూళ్ళు, మీ పోలీస్ వ్యవస్థ, మీ రెవెన్యూ వ్యవస్థ, నీటిపారుదల, శుభ్రత, ఇవన్నీ వాళ్ళ ఆధ్వర్యంలో నడిస్తే అది వికేంద్రీకరణ. ఓకే, 3 రాజధానులు పెడితే వికేంద్రీకరణ అవ్వదు. మీరు పక్క నుంచి నేర్చుకోవాలన్న మాట చాలాసార్లు అన్నారు. ఇప్పుడు అనేక దేశాల్లో మోర్ దాన్ 1 క్యాపిటల్ ఉంది. మన రాష్ట్రంలో కూడా స్టేట్ క్యాపిటల్ ఒక చోట, హైకోర్టు ఒక చోట, చోట్ల ఉంది. మరి దాన్ని మీరు ఎందుకు ఆహ్వానించలేదు? అవసరం ఏముంది? రాజకీయాల కొరకు రాజధానులు సృష్టించుకోవచ్చు కదా. మీరు ఆల్రెడీ 2 పార్టీలు అంగీకరించాయి గుంటూరు విజయవాడ ప్రాంతంలో రాజధాని పెట్టాలని. కన్స్ట్రక్షన్ మొదలైంది, భూమి సేకరించారు. రాత్రి ఇప్పుడు నాకు 3 రాజధానులు కావాలంటే అసలు అర్ధరహితం కదా. ప్లస్ ఎక్కడో ఉండొచ్చు, సౌత్ ఆఫ్రికాలోనే ఎక్కడో ఉన్నట్ట. చాలా సీరియస్ విషయాలు మాట్లాడుతున్నాము. ఏబీ గారికి 2-3 పర్సనల్ క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఏబీ గారు మంచి రైటర్, మంచి కవితలు రాస్తారు, తెలుసా మీకు? చదివే కవితలు రాస్తారు, తక్కువ. ప్రోజ్ ఓకే. మీరు ఒక కలం పేరుతో రాస్తారు. అవును, ఆ కలం పేరు బహుశా మీ అమ్మాయి గారి పేరు అనుకొని. మా అమ్మాయికి పెడదాం అనుకున్న పేరు. మీకు గుర్తున్న పదాలు ఏమైనా చెప్తారా మీరు రాసిన వాటిలో? 2-3 చాలా రాశాలుగా చెప్పండి, మన వీక్షకులు కూడా. మేఘమనలోని పుస్తకం ఉంది, యాక్చువల్గా విశాలాంధ్ర బుక్ హౌస్ లో దొరుకుతుంది. ఎవరికైనా కావాలంటే కొనుక్కోమనండి, లేకపోతే ఎప్పుడన్నా నెట్లో పెట్టమన్నా పెడతాను. దాని సాఫ్ట్ కాపీ PDF ఉంది. ఓకే. సో బేసికలీ ట్రాన్స్ ఆన్ లిబర్టేరియన్ రాజకీయ ఆర్థిక శాస్త్రాన్ని సమకాలీన రాజకీయాలకి, సమకాలీన దృశ్యాలకి ఎలా అప్లై చేయొచ్చు. సార్ మీ కెరీర్లో ఒక యూనిక్యూనెస్ ఉంది సార్, ఎవరికి లేదు, మీకు ఒకరికే. మీరు స్కూల్ చేయండి, మీకోసం ఒక పోస్ట్ క్రియేట్ చేశారు, మీరు ఒకరే దాంట్లో పనిచేశారు. మీ ముందు లేదు, మీ తర్వాత. అవును, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇంటెలిజెన్స్ R&D తీసుకొచ్చి ఇచ్చారు. అంత ముందు లేదు, ఆ తర్వాత మీ డిపార్ట్మెంట్ కూడా ఎవరికి తెలియదు అనేది. ఇంటెలిజెన్స్ R&D పెట్టడం అనేది కేవలం ఏబీ గారి కోసం మాత్రమే పెట్టారు. సార్ ఆ రోల్లో మీరు ఏం చేశారు సార్? యాక్చువల్గా అది ఒక మేధోమదనం నుంచి వచ్చిన ఐడియా. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి మనకి అని అప్పట్లో మొన్న కూడా చేశారు. రిట్రీట్ అని చేసేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి IPS ఆఫీసర్లు అందరూ 2 రోజులు ఒక చోట కూర్చుని, వేరే డిస్టర్బెన్స్ ఆఫీసు లేకుండా మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద చర్చించేవాళ్ళు. 10 ప్యానల్ డిస్కషన్స్, చిన్న ప్యానల్స్గా, సిండికేట్ గ్రూప్స్గా చేసి ఆ డిస్కషన్స్లో వచ్చిన ఐడియా R&D. నాకు DIG ప్రమోషన్ వచ్చినప్పుడు అసలే R&D అని పెడదాం అనుకున్నారు, కానీ మిమ్మల్ని కర్నూలులో ఒక రకంగా కస్టమర్ సార్ ఇక్కడ ఉంటే అని చెప్పి మిమ్మల్ని R&D కొత్తగా తీసుకొచ్చారంట. లేదు, ఇట్స్ రాంగ్. నేను ప్రమోట్ అయింది 5 or 6 టైం 2003లోనో. సో నేను DIGగా ప్రమోషన్ వచ్చిన టైంలో R&D పెట్టాలి అని ఒక ఆలోచన ఉండేది. సో దట్ పాయింట్ వాజ్ పిక్డ్ అప్ ఫ్రమ్ దట్ రిట్రీట్.
ఎవరిని పెట్టాలంటే ఎవడు దాని అట్లాంటి సైడ్ లైన్ జాబ్స్కి రావడానికి ఎవరు ఇష్టపడతారు? ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. నన్ను అడిగారు, నువ్వే కదా ఆలోచన చెప్పింది, నువ్వు చేస్తావా అని. నేను చేస్తానన్నా. సో నాకు ప్రమోషన్ రాగానే, డిఐజీగా ప్రమోషన్ రాగానే R&Dకి వేశారు. సార్ ఆ పోస్ట్లో మీరు ఏమన్నా ఒక పాలసీ ఇన్ఫాక్ట్ ఆ రోజుల్లో జనాలకు తెలిసిన అంశం ఏదైనా ఉందా సార్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2003లో చేశాను. ఒక 6 నెలలో 7 నెలలో చేశాం. అప్పుడే పోలీస్ వ్యవస్థ సంస్కరణల విషయంలో సమన్స్ పంపించడానికి మనకు లేట్ అవుతుంది. సమన్స్ SMS ద్వారా, ఈమెయిల్ ద్వారా పంపే ఏర్పాటు చేయాలి, దానికి చట్ట సవరణలు చేయాలి అని చెప్పి దానికి ఒక ముసాయిదా డ్రాఫ్ట్ తయారు చేశాం. సో అప్పుడే మొబైల్స్ వస్తున్న రోజు మొబైల్స్ వస్తుంది. అలాగే డయల్ 100 అనేది సెంట్రలైజ్ చేయాలి. ఎందుకంటే అప్పుడే EMRI అని చెప్పి ఒకటి అవును. సత్యం కంప్యూటర్స్ వాళ్ళు పెట్టారు. 108 కోసం 108 కోసం పెట్టింది. 108 స్టోరీ చెప్పనా? సత్యం కంప్యూటర్స్ $2 బిలియన్ టర్నోవర్ క్రాస్ అయిన శుభ సమయంలో వాళ్ళ నాన్నగారి పేరున ఎమర్జెన్సీ EMRI, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఇనిషియేటివ్ అని ఏదో పెట్టారు. అది మేడ్చల్ దగ్గర ఒక వాళ్ళ సొంత పొలాలు ఉంటాయి, బహదూర్పల్లిలో ఉంటుంది. బహదూర్పల్లి అని చెప్పి అటువైపే ఈస్ట్ సైడ్ పెడితే అప్పుడు మేము వెళ్ళి చూసొచ్చాం. వాళ్ళు ప్రైవేట్ ఇనిషియేటివ్తో వాళ్ళే అంబులెన్స్లు, వాళ్ళే డాక్టర్లు, వాళ్ళే నర్సులను అపాయింట్ చేసి ఆ సత్యనారాయణ రాజు గారి పేరు మీద దాన్ని స్టార్ట్ చేశారు. ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ 108 ఏదో నంబర్ ఇచ్చారు, 1038 ఏదో ఇచ్చారు. ఆ నెంబర్కి కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చేసేది. అది బాగా రన్ అవుతుందని చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసి దాన్ని నేషనలైజ్ చేసేసారు. నేషనలైజ్ చేసేసి 108 అని ఆయన మొదలెట్టి ఇక దాన్ని ఎలక్షన్ల వరకు కుయి అని చెప్పి వాడుకున్నారు. ఓకే, బాగానే ఉంది, అది నడుస్తుంది వాళ్ళకి కూడా. సో ఈ 100 అనేది ఏకీకృత ఎమర్జెన్సీ సర్వీస్, పోలీసు, మెడికల్, ఫైర్ సర్వీస్, వీటన్నిటినీ ఒకే కంట్రోల్ రూమ్ కిందకు తీసుకురావాలని ఒక ప్రాజెక్ట్ చేసాం. అది కూడా అప్పట్లో గవర్నమెంట్కి ఇచ్చాం. దేవేంద్ర గౌడ్ గారు ఉండేవాళ్ళు హోమ్ మినిస్టర్గా, ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాడు ఇలాంటి వాటిని. కొత్త రైటర్ అన్నారు కదా సార్, ఆత్మకథ రాసే అవకాశం ఉందా సార్ మీది? నా ఆత్మకథ అనేసి ఎందుకు నేను పోయినా ఎవరో ఒకళ్ళు నా కథ రాస్తారు. ఉన్నప్పుడే మీ ఆత్మకథ మీరు రాయాలనే లేదు సార్? టైం సరిపోదు. టైం సరిపోలేదు సార్. ఇది చివరి నిమిషం దాకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఎప్పుడు రాయాలి కదా, అంతేనా? ఒకవేళ రాయాల్సి వస్తే సార్ మీ మొదటి అధ్యాయంలో ఏ అంశం ఉండబోతుంది సార్? మొదటి అధ్యాయంలో ఏ అంశం ఉంటుందో తెలియదు, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. నా ప్రస్తావన ఎందుకు సార్? డెడికేట్ చేస్తారు సార్ ఇప్పుడు సార్ కాల్